నమస్తే ప్రజలారా, దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా నిరుద్యోగులు ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓయూ మైపాల్ యాదవ్ మీకు అందరు తెలుసు. గత కొన్ని రోజులుగా నిరుద్యోగుల పట్ల కొట్లాడుతూ ఉండు మార్పు కోసం కూడా కీలకంగా పనిచేసిన వ్యక్తి ఓయూ మైపాల్ యాదవ్ అన్న. అయితే గత కొన్ని రోజులుగా నిరుద్యోగులు అయితే డిఎస్సిని వాయిదా వేయాలని చెప్పి పోస్ట్ పోన్ చేయాలని చెప్పి పోరాటం చేస్తూ ఉంటే నిరుద్యోగులకు ఎవరు అండగా లేరు, సోషల్ మీడియా వేదికగా మనందరం అండగా ఉండాలని చెప్పి ఆయన కవర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉండు. ముఖ్యంగా గత 2 రోజులుగా అర్ధరాత్రి ఆర్ట్స్ కాలేజ్ వేదికగా నిరుద్యోగుల వాయిస్ ని ఆయన ఛానల్ వేదికగా వినిపించే ప్రయత్నం చేస్తూ ఉండు. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర లైబ్రరీ దగ్గర కొంతమంది పోలీసులు ఓయూ మైపాల్ యాదవ్ అని పోలీస్ వెహికల్లో ఈడ్చుకెళ్లినట్టు తెలుస్తా ఉన్నది. మధ్యాహ్నం నుంచి ఓయూ మైపాల్ యాదవ్ అన్న ఎక్కడున్నాడో కూడా కనిపించని పరిస్థితి కనిపిస్తా ఉంది. కొద్దిసేపటి క్రితమే వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కూడా నాకు ఫోన్ కాల్ వచ్చింది. వాళ్ళు భయపడతా ఉన్నారు, ఎక్కడున్నాడు మా మైపాల్ యాదవ్ ఎక్కడున్నారు అని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా నాగార్జున సాగర్ లో ఓయూ మైపాల్ యాదవ్ అని కిడ్నాప్ చేసిన పరిస్థితి మనం చూసినాం మఫ్టీలో వచ్చి. మార్పు తర్వాత కూడా ఏ మార్పు కోసం అయితే మాలాంటి గొంతుకలు ఏకమైతే ఆప్షన్ అన్నారు కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిరో, కేసీఆర్ ఏ పరిపాలన అయితే కొనసాగించిండో, ఏ తరహాలో అయితే పోలీసులని అడ్డంగా పెట్టుకుని ఉద్యమాలని అణచివేయాలి, ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలని ప్రయత్నం చేసిండో రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అదే తరహాలో ప్రయత్నం చేసినట్టు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు మైపాల్ యాదవ్ ఎక్కడుండో తెలియదు. కొంతమంది పోలీసులతో మాట్లాడుతూ ఉంటే కొద్దిసేపు క్రితమే నేను డీసీపీ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆయన అంటా ఉన్నాడు సేఫ్ గానే ఉన్నాడు మైపాల్, ఆయనకి ఎటువంటి ఇబ్బంది పెట్టట్లేదు. ఈ ఉద్యమం ముందుకెళ్తా ఉంది కాబట్టి మేము కట్టడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే మైపాల్ యాదవ్ ని మేము తీసుకెళ్లామని చెప్పి డీసీపీ గారు చెప్తా ఉన్నారు. మాలాంటి జర్నలిస్టులని మీరు ఇట్లా అణచివేసే ప్రయత్నం చేస్తే, లేకపోతే నిరుద్యోగులను అణచివేసే ప్రయత్నం చేస్తే, లేకపోతే ఈ అక్రమ అరెస్టులతోటి మేము ఉద్యమాన్ని ఆపేస్తామనుకుంటే దయచేసి పొరపాటు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి సోయిలోకి రావాలి. మీరేమన్నా కొట్లాడుకోవాలన్నా లేకపోతే మరి ఇబ్బంది పెట్టాలంటే మీరు పోలీసులు పెట్టాలి, లేకపోతే పోలీసులు రాజకీయ నాయకులకు పెట్టండి. కానీ మాలాంటి ప్రశ్నించే గొంతుకుల జోలికి లేకపోతే మీడియా జోలికి వస్తే ఎట్టి పరిస్థితులు సహించే ప్రసక్తే ఉండదు. దయచేసి ఇప్పటికైనా ఓయూ మైపాల్ యాదవ్ ని ప్రశ్నించే గొంతుకను రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ రిలీజ్ చేయకపోతే ఖచ్చితంగా మైపాల్ యాదవ్ కి మాలాంటి గొంతుకలు అండగా ఉంటాయి. మరో తరం ఉద్యమం ఖచ్చితంగా చేస్తాం.